స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఉనికి చాటుకోవడానికి బీఆర్ఎస్ నేతలు పేదలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రులు ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రులు 400 కోట్లతో ప్రగతి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని అమాత్యులు మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క సుడిగాలి పర్యటన చేశారు. కే సముద్రం, సోమలా తండాలో 400 కోట్లతో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలో పాల్గొని లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ సర్కార్ చేసిన పనులను వివరించారు. ఇందిరమ్మ పాలనకి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నేతలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరంపై వాస్తవాలు బయటికి వస్తున్నందునే కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. రైతుల కోసం ఖర్చు చేసిన 1,00,000 కోట్ల పంపిణీపై అసెంబ్లీలో చర్చకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు రమ్మనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రిపై అవాకులు చవాకులు వద్దని కేటీఆర్ కి భట్టి హితవు పలికారు. ఇలాగే మాట్లాడుతూ ఉంటే మున్ముందు వచ్చే ఏ ఎన్నికలోనైనా బీఆర్ఎస్ కు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. కృష్ణా నది బేసిన్ గురించి కానీ, గోదావరి నది బేసిన్ గురించి కానీ చర్చించడానికి, రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడంటే అప్పుడు శాసనసభలో చూపించి చెప్పి చర్చించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటను నేను మరొకసారి చెప్తా ఉన్నా. రండి కేసీఆర్ గారు, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. 10 ఏళ్లు దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పట్టుమని 10 ఎకరాలకు కూడా నీళ్లు లేదు. వాస్తవాలన్నీ ఈ రోజు బయటకు వస్తా ఉన్నాయి. ఆ వాస్తవాలను కప్పిపుచ్చుకోవడం కోసం అడ్డగోలు మాట్లాడేటువంటి మాటలు బంద్ చేయాలని చెప్పి నేను కేటీఆర్ గారు చెప్తా ఉన్నాను. తప్పుడు మాటలు మాట్లాడుతూ పోతూ ఉంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని, లేకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో గాని కనీసం డిపాజిట్ కూడా రాదు మీకు. కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిందని మంత్రులు వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అక్కసుతో బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో కేవలం 4 కుటుంబాలే బాగుపడ్డాయన్న మంత్రులు రేవంత్ రెడ్డి పాలనలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ గడిచిన 18 నెలల్లో ఈ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వ పని తీరును చూసి తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ రోజు కూడా మనం చూశాం. మాజీ మంత్రులుగా తను పేలిన అవాకులు చవాకులు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా తను మాట్లాడే తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అది వారి సంస్కారానికే వదిలేయాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కటి కూడా మీ దగ్గర మేము వాగ్దానం చేశామో ఆ పథకాలు కష్టమైన, ఆర్థిక భారమైన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కొక్క హామీని తీర్చుకుంటూ ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి భారతదేశ రాష్ట్రాలన్నీ కూడా మాకు తెలంగాణ రకమైనటువంటి పాలన కావాలని, ఆ సంక్షేమ రాజ్యం కావాలని, ఆ అభివృద్ధి కార్యక్రమాలు మహారాష్ట్రలో కూడా కొనసాగాలని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చే సందర్భం ఇప్పుడు ఏర్పడింది. మరి పోయిన ప్రభుత్వంలో ప్రజల గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపాన ఆ రోజు పోలేదు. మరి నిరుపేదల బతుకులు అలాగే ఉండిపోయాయి తప్పితే వాళ్ళ కుటుంబాలు మాత్రం కోట్లు దండుకొని కోటీశ్వర్లయ్యారు. మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరాలను చేయాలి. 1 కోటి మందిని మహిళా సంఘాలలో చేర్చాలి, కోటీశ్వరులను చేయాలి. ఒక ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది, ఆ ఇల్లు బాగుంటుంది. అట్లా అందరూ మహిళలు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుందని, ఆడవాళ్ళ మీద భారం పడొద్దని ఫ్రీ బస్సు కూడా పెట్టడం జరిగింది. 500 గ్యాస్ తీసుకురావడం జరిగింది. కాబట్టి మా అక్కలకు, మా తమ్ముళ్ళకు అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించండి. మన సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు తోడుగా ఉండండి.
ఆలోచించండి. మీ అందరి యొక్క సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం, ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం అని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.